హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి ఒక సెమిస్టర్లో బీటెక్ వాళ్ళకైతే ఫోర్త్ ఇయర్లోనే థర్డ్ ఇయర్లోనే వస్తుంది. అదే ఎంసీఏ వాళ్ళకైతే మ్యాక్సిమం అంటే ఇప్పుడు మారుతూ ఉంటుంది కరిక్యులం. మాకైతే ఇది థర్డ్ సెమిస్టర్లో అయితే వచ్చింది. అయితే ఇది ఎంఎల్ ఒక్కరోజు టైం ఉన్నప్పుడు ఏం చదవాలి, ఏం చదివితే పాస్ అవుతాం. ఇది పాస్ అవడమే కాదు, నేను చెప్పింది ఫాలో అవుతే అరౌండ్ 90-95% మాకు స్కోర్ చేయొచ్చు. నేను మొత్తం టాపిక్ ఏది చెప్పను, ప్రతి దానికి ఏది గుర్తుపెట్టుకుంటే ఏ టర్మ్ అక్కడ పడితే వాళ్ళు ఇన్విజిలేషన్ ఎలా చేస్తారు దాన్ని బట్టి మాత్రమే చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి యూనిట్కి 4 క్వశ్చన్లు మాత్రమే. నేను పొలోమనే 100 క్వశ్చన్లు అయితే చెప్పను. 4 క్వశ్చన్లు ఇయర్ ఒక యూనిట్కి. అంటే మనకి ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ప్రతి దాంట్లో 2 క్వశ్చన్లు రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 7 మార్కులు అయితే ఉంటుంది. సో మనకి అక్కడ చాయిస్తో కలిపి ఒక యూనిట్ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. నేను ఎగ్జాక్ట్ ఆ 4 క్వశ్చన్లు మాత్రమే చెప్తున్నాను. సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఎక్కువగానే ఉంటుంది. సో లేట్ చేయకుండా అయితే ఫస్ట్ రైట్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అసలు ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మొత్తం ఇదంతా తెలుసుకుని మొత్తం చేద్దామంటే అవ్వదు. సో సింపుల్గా ఇది 1 డే బ్యాటింగ్ వాళ్ళకి మాత్రమే. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు చక్కగా ఒక్కొక్కటి డీటెయిల్గా యూట్యూబ్ వీడియోలో ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వండి. నేను జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ప్రతి టాపిక్ చూసేంత టైం లేదు. సింపుల్గా ఏ టర్మ్ రాయాలి ఏంటన్నా వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది, వాళ్ళు మాత్రమే చూడండి. సో లేబుల్డ్ డేటా. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే లేబుల్డ్ డేటా, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అన్లేబుల్డ్ డేటా. సో డిఫరెన్సెస్ అడిగాడు కాబట్టి ఇది ఏది ఉంటుందో దానికి పోర్ ఆపోజిట్ అయితే ఇది ఉంటుంది, అన్లేబుల్డ్ డేటా. అయితే ఈ డేటా వచ్చేసరికి లేబుల్ డేటా అంటే ప్రతిదీ మనం ఐడెంటిఫై చేయగలం. లేబుల్ డేటా అంటే నథింగ్ బట్ దానికి ఒక పేరు ఉంటుంది. ఈ డేటా సంథింగ్, ఈ డేటా అడ్రస్, ఈ డేటా ఇదని చెప్పి లేబుల్డ్ డేటా అన్నది ఉంటుంది సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. ఇందులో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి ప్రెడిక్ట్ అవుట్పుట్ లేబుల్స్. సో మనం ఏంటంటే అవుట్పుట్ ఏది వస్తే మనం ప్రెడిక్ట్ చేయగలం, ఎందుకంటే మనకి లేబుల్డ్ డేటా ఉంది కాబట్టి ఈ డేటాకి ఇది చేస్తే అవుట్పుట్ ఇది వస్తుంది, ఇది సింపుల్గా. సో దీనికి వచ్చేసరికి మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇందులో ఏం చేయగలం అంటే ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ డిస్కవర్ చేయగలం. అంటే ఆ డేటాకి ఈ డేటాకి రిలేషన్ ఏది అయి ఉండొచ్చు, అండ్ ఏ ప్యాటర్న్ ఫాలో అయి ఉండొచ్చు, అలాంటివి డిస్కవర్ చేయగలం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. నెక్స్ట్ వచ్చి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రెగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్. ఈ రెండు మనకి చాలాసార్లు మీరు ఎంఎల్లో ప్రతిసారి టర్మ్ అయితే పడుతూ ఉంటుంది, రెగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్. ఇందులో 2 టైప్స్. ఇందులో అన్సూపర్వైజ్డ్లో మళ్ళీ 2 ఉంటాయి, క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ అల్గారిథమ్స్. సో క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్ అంటారు, క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ అల్గారిథమ్స్. ఏదైనా రాయొచ్చు, ఏం ప్రాబ్లం అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవల్యూషన్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఎవల్యూషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఈ సూపర్వైజర్ లెర్నింగ్లోనే ఎవల్యూషన్ మ్యాట్రిక్స్ అంటే ఎక్యూరసీ, స్పీడ్, ఎఫ్ స్కోరు, రీకాల్, ఎంఎస్సి అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్, ఇలా కొన్ని ఉంటాయి, అవి ఎవల్యూషన్ మ్యాట్రిక్స్. ఇందులో వచ్చేసరికి ఎవల్యూషన్ మ్యాట్రిక్స్ కొంచెం వేరే టిపికల్గా ఉంటాయి. జస్ట్ హిట్టింగ్ పెట్టి సంథింగ్ ఓన్ వర్డ్స్లో రాయండి, ఏదో ఒకటి, ఏం పర్లేదు. మోడల్ ట్రైనింగ్ ఇది ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఈ మోడల్ ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినా దాన్ని మ్యాక్సిమైజ్ చేసి ఆ ఎర్రర్ లేకుండా అయితే చూస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ఈ మోడల్ ట్రైనింగ్లో ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఒక రిలేషన్షిప్ని డిస్కవర్ చేస్తుంది. అంటే ఎలాంటి వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఇట్ కెన్ డెవలప్ అన్ ఓన్. సింపుల్గా దీని అప్లికేషన్స్ మనకి ఇమేజ్ క్లాసిఫికేషన్లో ఉపయోగపడుతుంది, ఇంకా సెగ్మెంటేషన్లో ఉపయోగపడుతుంది, ఇంకా చాలా అప్లికేషన్స్ చాలా రాయొచ్చు, ఏది రాసినా ఫరక్ పడదు. ఇందులో కూడా అప్లికేషన్స్ అంటే కస్టమర్ సెగ్మెంటేషన్, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్, ఇవన్నీ అప్లికేషన్సే. ఇంకా అడ్వాంటేజెస్లోకి వచ్చేసరికి ఇదేమో ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ అలాగే ఓన్లీ సూటబుల్ ఫర్ లేబుల్డ్ డేటా. ఈ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇదేంటంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాలి, ప్యాటర్న్స్ అవి ఉంటే, రిడెండెన్సీ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ కామన్గా ఈ మీరు ప్రతిదానికి కామన్ టర్మ్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అవి మ్యాక్సిమం ఎక్కడ అంతలా కన్సిడర్ చేయరు కాబట్టి నేను జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఇలా హెడ్డింగ్ పెట్టి ఒక 2 లైన్లు రాసి బ్లాక్ పెన్తో మళ్ళీ దీనికి హెడ్డింగ్ పెట్టి అలా లైన్ రాసి ఒక 2 పేజీలు వచ్చేసరికి రాస్తే సరిపోద్ది. దీనికి చాలా అంటే చాలా ఎక్కువ. సో దీని తర్వాత వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని అడుగుతారు. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ రాసే ముందు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో రాయాలి. మిషన్ లెర్నింగ్ అంటే ఇది ఒక సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇది మనం ఎలాంటి ఎక్స్టర్నల్గా ఎలాంటిది ప్రోగ్రామింగ్ చేయకుండా మనం ఇచ్చిన క్వెరీ బట్టి, మనం ఇచ్చిన డేటాని బట్టి దానికి అదే స్వతహాగా ఓన్గా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఎక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇచ్చేదాన్ని మిషన్ లెర్నింగ్ అంటారు. మీకు అర్థమయ్యే విధంగా ఎలాగైనా ఓన్గా రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. అయితే ఇందులో 4 టైప్స్ అయితే ఉన్నాయి. 4 టైప్స్ అయినా ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి.
ఫర్దర్గా మనకి ఈ సెమిస్టర్కి అది బీటెక్ వాళ్ళైనా మాస్టర్స్ చేసే వాళ్ళు ఎవరికైనా ఈ 4 సరిపోతాయి. నో నీడ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఓకే, ఈ సూపర్వైజర్ అన్సూపర్వైజర్ ఇవన్నీ పైన చూసాం సింపుల్గా, ఇది లేబుల్ డేటా అని లేబుల్ డేటా అని. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందులో క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఉంటాయి 2 టైప్స్. ఇందులో క్లస్టరింగ్ అసోసియేషన్ అన్నాను, అలాగే క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ అల్గోరిథమ్స్ అన్నా ఒకటే, రెండిట్లో ఏదైనా ఒకటే. అయితే ఇది వచ్చేసరికి సూపర్వైజర్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇది మనం ఏదైనా ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక మెడికల్గా ఏదైనా మనం ఇమాజిన్ చేయాలన్నా ఈ సూపర్వైజర్ లెర్నింగ్ ద్వారా మనం అయితే చేస్తాం. ఇక్కడ అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఒక అనాలిసిస్, అంటే మనకి తెలియదు ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందో తెలియదు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది వస్తారో తెలియదు. సో ఇది ఒక గ్రూప్ డేటా అని చెప్పలేం, కానీ ఒక ప్రిడిక్ట్ చేయలేం దీన్ని సింపుల్గా చెప్పాలంటే. సో దానికి వచ్చేసరికి కస్టమర్ సెగ్మెంటేషన్, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్, క్లస్టరింగ్, అసోసియేషన్, దీని 2 టైప్స్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. టెక్స్ట్ క్లాసిఫికేషన్, అంటే ఏ టెక్స్ట్ మనం క్లాసిఫై చేస్తాం, అది ఎక్కడ జనరేట్ అయింది ఏంటన్నది. ఇంకొకటి జీపీఎస్, అంటే మనకి లొకేషన్ ద్వారా కూడా మనం ఈ డేటా అన్నది మనం ఫైండ్ చేస్తాం ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా. ఇది మనకి ఈ 2 అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ టైప్స్ అడిగి కాబట్టి మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ సూపర్వైజర్ లెర్నింగ్. ఈ సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ అంటే సబ్సెట్ ఆఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ సింపుల్ చెప్పాలంటే. ఇది ఎలాగంటే మనకి ఆటోమేషన్ అంటారు కదా, అంటే డ్రైవర్లెస్ కార్స్ ఇవన్నీ దీన్ని పెట్టే మొత్తం మనకి మెషిన్ లెర్నింగ్లో ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి కదా, అవన్నీ సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ ద్వారానే అవుతాయి. సో డ్రైవర్లెస్ కార్స్, ఆప్టిమైజ్డ్ మార్కెటింగ్. సో ఇది టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, డిఫరెన్సెస్ బిట్వీన్ సూపర్వైజర్ అండ్ అన్సూపర్వైజర్ లెర్నింగ్. 2 క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయి. సో ఈ క్వశ్చన్ నేను ఎలా డిజైన్ చేశానంటే, ఇది వాట్ ఈజ్ సూపర్వైజర్ లెర్నింగ్ అన్నాడు అనుకోండి, ఈ పాయింట్స్ ఒక్కోటి మంచిగా హెడ్డింగ్ పెట్టి ఓ నోట్స్లో రాసేయండి. సో అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఇది రాయండి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇది రాయండి. ఒకవేళ కంపారిజన్ అడిగాడంటే సేమ్ ఈ రెండింటికి ఈ పాయింట్సే కొంచెం డ్రాగ్ చేసి రాస్తే నేను దాదాపు 4 కాన్సెప్ట్లు అయితే కవర్ చేశాను ఈ 2 క్వశ్చన్స్లో. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైటింగ్ అర్థం కాకపోయినా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం కాకపోవడం అన్నది ఉండదు. ఇంకోటి ఏంటంటే, describe the different types of plots in matplotlib library with diagrammatic representation. ఈ matplot అంటే ఏంటి, ఇందులో ప్లాట్స్ ఏముంటాయి ఇది చెప్పాలంటే, ఈ matplot అన్నది ఒక లైబ్రరీ, నథింగ్ బట్ ఒక లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి. మళ్ళీ ప్లాట్స్ అంటే ఏంటి, ఇదంతా అంటే ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్లాట్స్ అంటే ఏంటో తెలుస్తుంది. ప్లాట్స్ అంటే మనం ప్రోగ్రామ్ చేసి దీన్ని లైన్ ప్లాట్, స్కాటర్ ప్లాట్, ఇలాగ డయాగ్రామ్స్ మాత్రం గుర్తుపెట్టుకొని నేను చాలా ఈజీగా డిజైన్ చేశాను ఇది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అన్నాడు కాబట్టి, లైన్ ప్లాట్, స్కాటర్ ప్లాట్, బార్ ప్లాట్, హిస్టోగ్రామ్ ప్లాట్, పై చార్ట్, బాక్స్ ప్లాట్, ఇలా 6 టైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, బొచ్చుడు ఉన్నాయి. గట్ట వాడిచ్చే 7 మార్కులకి ఈ 6 రాసి ఈ లైన్ ప్లాట్ అన్నదాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేస్తాం అంటే, దీన్ని యూజ్ చేయాలంటే ఎలా, దాన్ని సింటాక్స్ ఎలా ఉంటుందంటే plt.plot_. సో ఇది యూజ్ చేయాలంటే మనం ఎలా వాడతాం. సో స్కాటర్ ప్లాట్కి అయితే plt.scatter_. సో ఈ లైన్ ప్లాట్ అనేది ఏం చేస్తుంది అంటే 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని అయితే డిస్ప్లే చేస్తుంది లైన్ ప్లాట్ కూడా. ఇక్కడ స్కాటర్ ప్లాట్ కూడా అదే చేస్తుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అది మీకు సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దీ చేస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ డెఫినేషన్ ఇక్కడ కూడా. బార్ ప్లాట్ plt.bar_. ఇదేంటంటే వెర్టికల్గా దీని సింటాక్స్ ఒకలా ఉంటుంది, హారిజెంటల్గా ఒకలా ఉంటుంది. వెర్టికల్గా ఎలా ఉంటుందో హారిజెంటల్గా ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తా. వెర్టికల్గా అయితే plt.bar_, అంటే ఇది వెర్టికల్. హారిజెంటల్ అయితే plt.bar_, ఇది హారిజెంటల్. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టోగ్రామ్ ప్లాట్ అంటే మనకి plt.hist. చాలామంది బార్ గ్రాఫ్కి హిస్టోగ్రామ్కి కన్ఫ్యూజ్ అవుతారు. సో దాని గురించి కూడా చెప్తాను. పై చార్ట్ plt.pie_. సో ఇది కాల్ చేయాలంటే మన ప్రోగ్రామ్ రాయాలంటే ఇది దాని సింటాక్స్. బాక్స్ ప్లాట్ plt.box_. సో 6 టైప్స్కి హెడ్డింగ్ పెడతావు, మంచిగా ఒక బ్లూ పెన్ బ్లాక్ పెన్ వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ రాసి ఒక డయాగ్రామ్ వేస్తావు. ఒక ఎగ్జాంపుల్ ఏదో తీసుకోవచ్చు. ఒక డేటా ఎలా తీసుకోవాలి అంటే సిఎల్సి ఈ టైంలో ఎలా ఉన్నాయని చెప్పి ఒక సింపుల్ ఈ డయాగ్రామ్ వచ్చేలాగా ఏదో ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అంటే మన ఓన్ ఎగ్జాంపుల్ అసలు చూడరు మీన్స్ మన ఓన్ ఎగ్జాంపుల్ కాబట్టి ఎవరు డొంక పెట్టడానికి సరిపోరు. సో డయాగ్రామ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. స్కాటర్ ప్లాట్ అంటే అక్కడక్కడ పాయింట్స్ ఎలా అయితే ఉండాలి. సో ఇదే ఫాలో అయిపోయిన ఎగ్జాక్ట్ మీకు వచ్చినా రాకపోయినా ఈ బొమ్మలు వేసి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ రాసి నింపితే
పాస్ ఈజీగా అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి బార్ గ్రాఫ్ తెలిసిందే కదా. బార్ ప్లాట్ అంటే ఇలా చూపిస్తుంది. హిస్టోగ్రామ్ అంటే ఇలాగ ఉంటుంది, కొంచెం సిమిలర్ టు బార్ గ్రాఫ్ మాత్రమే ఉంటుంది. సో చూసుకోండి ఇలాగా, ఇక్కడ వాల్యూస్ వేరేలా ఉంటాయి. సో పై చార్ట్ తెలిసిందేగా. నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ ప్లాట్. బాక్స్ ప్లాట్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఇందులో వచ్చేసరికి మ్యాట్ ప్లాట్ లైబ్రరీలో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ ఈజీగానే ఉంటాయి, మ్యాటర్ ఎక్కువ రాయాలి. సో ఈ 6 పాయింట్లకి ఒక్కొక్క దానికి ఇలా హెడ్డింగ్ పెట్టి ఏ ఫంక్షన్తో అంటే ఏ సింటాక్స్ ఎలా రాస్తాము, ఎందుకు ఉపయోగపడుద్ది, సింపుల్గా డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ రాసి ఈ 6 రాస్తే మ్యాక్సిమం మంచి మార్కులు పడతాయి. ఇంకోటి వచ్చేసరికి NumPy